మైక్రో ఫైనాన్స్ కేసులో దర్యాప్తు వేగవంతంగా జరుగుతోంది. మంగ్లీ సోదరుడు శివ చౌహాన్ బ్యాంక్ అకౌంట్లు పరిశీలించారు అధికారులు. రమావత్ అకౌంట్ నుంచి శివ చౌహాన్ అకౌంట్ కు డబ్బులు ట్రాన్స్ఫర్ అయినట్లు గుర్తించారు. శివ చౌహాన్ అకౌంట్ లో 3 సార్లు డబ్బులు జమ అయినట్లు సమాచారం. డబ్బులు పడ్డ తర్వాత రోజే విత్ డ్రా చేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో రమావత్ మధు అకౌంట్ ను పోలీసులు ఫ్రీజ్ చేశారు. రమావత్, హిమకాంత్ రెడ్డి, శివ చౌహాన్ కు చెందిన అకౌంట్ల వివరాలు ఇవ్వాలని బ్యాంకులకు పోలీసులు లేఖ రాశారు. మైక్రో ఫైనాన్స్ కేసులో దర్యాప్తు వేగవంతంగా జరుగుతోంది. మంగ్లీ సోదరుడి బ్యాంక్ అకౌంట్ ను ఫ్రీజ్ చేశారు అధికారులు. అప్డేట్స్ మా ప్రతినిధి సుష్మిత అందిస్తారు. సుష్మిత, మైక్రో ఫైనాన్స్ కి సంబంధించి కూడా ఈఓడబ్ల్యూ పోలీసులు ఇప్పటికీ దీనికి సంబంధించి రమావత్ మధుని అరెస్ట్ చేశారు. అయితే కొంతమంది ఇచ్చిన అరెస్టు మేరకు కూడా అతనికి సంబంధించిన అకౌంట్ లావాదేవీలను కూడా చెక్ చేస్తున్న పరిస్థితి. అయితే ఈ కేసులో మంగ్లీ అలాగే మంగ్లీ సోదరుడు కూడా ఉన్నారని కూడా కొన్ని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో పూర్తి కూడా ఎవరైతే మంగ్లీ సోదరుడు శివ చౌహాన్ ఉన్నారో అతని అకౌంట్ చెక్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. రమావత్ మధు అకౌంట్ నుంచి శివ చౌహాన్ అకౌంట్ కి 3 సార్లు డబ్బు జమ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఆ డబ్బును వెంటనే విత్ డ్రా చేయడం ఇటువంటి జరగడంతో కూడా పూర్తిగా పోలీసులకు పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పోలీసులు దీనికి సంబంధించి రమావత్ మధు అలాగే హిమకాంత్ రెడ్డి, శివ చౌహాన్ కి సంబంధించిన అకౌంట్ల వివరాలు ఇవ్వాలంటే కూడా బ్యాంక్ వాళ్ళకి పోలీసులు లేఖ అందించినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో నిన్ననే శివ చౌహాన్ కూడా ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆ ప్రెస్ మీట్ లో తనకి తన సోదరికి ఎటువంటి సంబంధం లేదని ఇప్పటికే పూర్తిగా వాళ్ళిద్దరిని కూడా ఇరికించే ప్రయత్నం చేస్తున్నారంటే కూడా శివ చౌహాన్ చెప్పిన పరిస్థితి కనిపిస్తున్నాయి. ఒక రమావత్ మధు ఒక ఈవెంట్ లో తను కూడా ఆ ఫోటోను తీసుకొని పూర్తిగా అతని డబ్బులు దండుకున్నారని కూడా శివ చౌహాన్ చెప్తున్నారు. మా ఇద్దరికి ఎటువంటి సంబంధం లేదు, తన మంగ్లీ ఎవరైతే సోదరు ఉందో తనకు అసలు ఈ విషయం తెలియదని కూడా చెప్తున్న పరిస్థితి. ఇప్పటికీ కొంతమంది బాధితులు బయటకు వచ్చారు. బ్యాక్ ఎండ్ లో మంగ్లీ ఉంది, శివ చౌహాన్ ఉన్నారు, రమాకాంత్ మధు ద్వారా నేను డబ్బులు ఇచ్చామని కూడా చెప్తూ ఉన్నారు. మరోవైపు ఎవరైతే రమావత్ మధుకు సంబంధించి కూడా పూర్తిగా అకౌంట్ చెక్ చేస్తున్నారు. దాదాపు 120 మంది బాధితులు వచ్చి ఈఓడబ్ల్యూ పోలీసులు హైదరాబాద్ లో కంప్లైంట్ చేశారు. ఆ ఫిర్యాదు మేరకు అయితే పూర్తిగా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు విత్ డ్రా పూర్తిగా స్టేట్మెంట్ వచ్చిన తర్వాత మరిన్ని విషయాలు బయటపడే అవకాశం ఉంది. మరి మంగ్లీ సోదరుడు శివ చౌహాన్ కి ఇందులో ఉందా లేదా అనేది కూడా తెలిసే అవకాశం ఉంది. అతని పార్టిసిపేషన్ ఇప్పటి వరకు అయితే హిమకాంత్ రెడ్డి కూడా మంగ్లీ పైన ఆరోపణలు చేస్తున్నారు. మరోవైపు అడ్వకేట్ సుబ్బారావు కూడా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. వీటన్నిటికీ సంబంధించి కూడా ఓన్లీ బెదిరింపులకు కంప్లైంట్ ఫైల్ చేశారు. కానీ బాధితులు కొంతమంది ఈఓడబ్ల్యూ ఆఫీస్ కు రావడంతో కూడా ఆ బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అంటే ఎవరితో రమావత్ మధు ఉన్నారని వారికి పోలీసులు చెప్తున్నారు. మిగిలిన వారు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వారిపై కూడా కేసు నమోదు చేస్తామని కూడా చెప్తున్న పరిస్థితి. అయితే ఇప్పుడు శివ చౌహాన్ కి సంబంధించి డబ్బులు వారిద్దరి మధ్య లావాదేవీలు ఉండడం కారణంగా మరి ఈ కేసులో వారు కూడా ఉంటే వారిపై కూడా కేసు నమోదు చేసే అవకాశం అయితే కనిపిస్తున్నారు. ఓకే సుష్మిత, థ్యాంక్ యూ.